నమస్తే, వెల్కమ్ టు ఎస్జిఆర్ నేటి వార్త ఛానల్. నా పేరు ఎస్జి రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. అయితే ఒక్క విషయం గమనించండి, ఈ వీడియోలో నేను తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ లేకపోతే తెలుగుదేశం నాయకులను కానీ ప్రశ్నించడం లేదు. కేవలం సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారిని ప్రశ్నిస్తున్నా. ఆమె సమాధానం చెప్పాలి, ఆమె మాత్రమే సమాధానం చెప్పగలదు కూడా. ఎందుకంటే ఈరోజు 2026 జూలై 21వ తేదీ ఈరోజు ఒక సంఘటన జరిగింది. నా పైన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఒక నిరాధారమైన నిందారోపణ చేసింది. అయితే ఆ విషయాన్ని నేను గట్టిగా ప్రతిఘటించి ప్రశ్నిస్తే ఆమె సమాధానం చెప్పకుండా జారుకుంది. ఇందుకు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఇందుకు ఏంటి ఆ ప్రశ్న అనేది ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఈరోజు 21వ తేదీ జూలై 26 గార్లదిన మండల పరిధిలోని ఎంపీఆర్ డ్యాంలో గేట్ల రిపేరీ కార్యక్రమాన్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అదేవిధంగా ఒక 5-6 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిశీలించేందుకు వచ్చారు. ఇక ఒక 30 మంది పోలీసులు ఉంటారు, ఒక 20 మంది అధికారులు ఉంటారు. మండల స్థాయి వెలుగు, విద్యాశాఖ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ, అదేవిధంగా మొత్తం టోటల్ మండల స్థాయిలో ఎన్ని ప్రభుత్వ శాఖలు అయితే ఉంటాయో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వాళ్ళు ఒక 20 మంది 30 మంది వాళ్ళు ఉంటారు. మొత్తం అంతా కూడా ఒక 100 మంది దాకా ఈరోజు పరిశీలించేకి వచ్చింటారు. ఈ సందర్భంలో యాజ్ ఏ విలేకరిగా నేను కూడా వార్తను కవర్ చేయడానికి వెళ్ళాను. వార్తను కవర్ చేస్తూ ఉండగా ఎమ్మెల్యే శ్రావణి గారు దగ్గరగా రెడ్డి గారు ఇక్కడ రండి అనింది. నన్ను ఎప్పుడు ఈ విధంగా సంబోధించలే, అవును అన్న అనేది. సరే నేను నన్నే అన్నట్లు చూశాను. మిమ్మల్ని రండి అనేది. సరే ఏంటక్క చెప్పండి అక్క అన్న. మీకు నిజాలు కనపడవు, వాస్తవాలు కనపడవు, మీరు అన్ని అసత్యాలని అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు అని. అక్క నేను ఇంతవరకు ఏది కూడా అలాంటి అసత్యాన్ని కానీ అవాస్తవాన్ని కానీ ఏది ప్రచారం చేయలేదు. నాకు తెలిసినంతవరకు నిజమైన ఆధారము, నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత ఏదైనా ప్రచారం చేస్తాను. అట్లా ఏదన్నా ఒకవేళ ఏదైనా నేను నిరాధారమైంది అవాస్తవాన్ని ప్రచారం చేసి చెప్పండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను మీకు అని చెప్పాను. అంటే నాతో ఎక్కువ వాదించొద్దు, నువ్వు నాతో వాదించకొచ్చావా, నువ్వు అన్ని అసత్యాలు ప్రచారం చేస్తావు, అవాస్తవాలు ప్రచారం చేస్తావు అంటూ నా మీద ధ్వజమెత్తింది. నేను కూడా అదే స్థాయిలో అక్క మీరు అనవసరంగా నాతో నిందలు చేయడం, నాపై నిందారోపణ చేయొద్దండి, ఏ విషయంలో ఎప్పుడు ఏ విధంగా నేను అసత్యాన్ని అవాస్తవాన్ని ప్రచారం చేశాను చెప్పండి గట్టిగా నేను కూడా ప్రశ్నించాను. నాతో వాదించకొచ్చావా, నాతో వాదించేట్లు నీకు ఉండదు, వెళ్ళిపో అనింది. ఇక్కడ మాట చెప్తున్నా ఎమ్మెల్యే శ్రావణి గారికి, వెళ్ళిపో అనడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఎంపీఆర్ డ్యామ్ అనేది ప్రభుత్వ ఆస్తి, అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిలో ప్రతి పౌరుడికి రావడానికి, చూడడానికి, అక్కడ నిలబడడానికి హక్కు ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడానికి మీకు ఎలాంటి అధికారం లేదు, ఎందుకంటే అది మీ ఆస్తి కాదు. ఇక్కడ ఆ విషయాన్ని నేను అక్కడే డ్యామ్ మీద ఆ విషయాన్ని మిమ్మల్ని నిలదీయగలను, ఇది మీ ఆస్తి కాదు వెళ్ళిపో అని చెప్పడానికి. కానీ ఒక బాధ్యత గల గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారిని 10 మందిలో ఆ విధంగా మాట్లాడడం సభ్యత సంస్కారం కాదని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. అయితే ఆ తర్వాత కూడా నాతో వాదించేటటువంటి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేది. అక్కడ నేను వాదించడానికి రాలేదు, మీరు అసత్యాన్ని అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నావు అని నా మీద నింద చేస్తున్నారు. కాబట్టి ఏ ప్రచారం చేశాను, ఎలాంటి అవాస్తవాన్ని ప్రచారం చేశాను, నా ఛానల్లో ప్రచారం చేశానా, నా ఫేస్బుక్ ఐడిలో ప్రచారం చేశానా, లేకపోతే నా వాట్సాప్ గ్రూప్లో ప్రచారం చేశానా, నేను ఏ విషయాన్ని అవాస్తవంగా ప్రచారం చేశానా మరి నాకు చెప్పండి. నాతో వాదించొద్దు అని చెప్పేసి నా మీద బిగ్గరగా అరుస్తూ నువ్వు అసత్యాన్ని అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నావు, నాకు తెలుసు నీ గతంతా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరే ఈ విషయాన్ని నేను అక్కడ ప్రశ్నించాను. నేను గట్టిగా ప్రశ్నిస్తే ఆమె అక్కడి నుంచి జారుకుంది నాతో గట్టిగా వాదిస్తూ. సరే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, నేను దాదాపు నా యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక 130 వీడియోలు ఉంటాయి. అదేవిధంగా నాకు ఫేస్బుక్ ఐడి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, వాట్సాప్ ఉంది. నా వాట్సాప్లో కానీ, నా ఫేస్బుక్ ఐడిలో కానీ, నా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో 130 వీడియోల్లో ఏ ఒక్క వీడియోలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి కానీ, లేకపోతే ప్రత్యేకించి ఎమ్మెల్యే బండారు శ్రావణికి సంబంధించి కానీ నిరాధారమైన అవాస్తవాన్ని నేను స్వయంగా విశ్లేషిస్తూ, నేను స్వయంగా నా సొంత అభిప్రాయంతో ఎప్పుడైనా ప్రచారం చేశానా, ఎక్కడైనా కానీ నా సొంత విశ్లేషణతో, నా సొంత అభిప్రాయంతో అవాస్తవాన్ని ప్రచారం చేసేటట్లుగా ఏదైనా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపించినా కూడా
నేను బహిరంగంగా నా ఛానల్ ద్వారా మీకు క్షమాపణ చెప్తా. ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోండి, మీరు అన్నారు ఇవ్వద్దు, అవాస్తవాన్ని అసత్యాన్ని ప్రచారం చేస్తున్నామన్నారు. చూపించండి. నా ఛానల్లో ప్రచారం చేశానా, నా ఫేస్బుక్లో ప్రచారం చేశానా, లేకపోతే నాకు వాట్సాప్లో ప్రచారం చేసినా, ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేశానా, ఏ విషయంలో ప్రచారం చేశాను, ఎప్పుడు ప్రచారం చేశాను? మీరు అనవసరంగా నా మీద నిందారోపణలు చేశారు. నా నిరూపించాలి మీరు. నేను ఏ విషయంలో ఎప్పుడు ఎలాంటి అసత్యాన్ని ప్రచారం చేశారో నాకు నిరూపించాలి. మీరు కానీ అలా నిరూపిస్తే, ఇప్పుడు చెప్తున్న క్లియర్గా, మీరు కూడా నేను ఏదైనా అసత్యాన్ని అబద్ధాన్ని ప్రచారం చేసింటే గిన మీరు నిరూపిస్తే మీకు ఖచ్చితంగా నేను నా ఛానల్ ద్వారా క్షమాపణ చెప్తాను. నిరూపించలేకపోతే ఏం చెప్తారు మీరు? మీరు ఎలాంటి పనిష్మెంట్కి తీసుకుంటారు? అనవసరంగా ఎవరో చెప్పిన మాటలని నా మీద నిందలు వేస్తారా? ప్రచారం ఎప్పుడు చేశాను? మీకు వ్యతిరేకంగా ప్రచారం చేశానా? అవాస్తవం ప్రచారం చేశానా? మీ మీద అంగన్వాడీ పోస్టులు ఒక్కో పోస్టుకి 2 లక్షలు 3 లక్షలు అమ్ముకుంటారని చెప్పేసి బయట ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రచారం చేశానా? ఉద్యోగులు ట్రాన్స్ఫర్లకి ఒక ఉద్యోగి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి బయట ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది ప్రచారం చేశానా? లేదు కదా. ప్రతి వర్క్లో 5% నుంచి 10% వరకు కమిషన్ తీసుకుంటారని చెప్పేసి బయట ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రచారం చేశానా? లేదు కదా. ఏ ఒక్క ఆరోపణని నేను ఎప్పుడు ప్రచారం చేయలేదు. ఎందుకంటే గాలి మాటల్ని, గాలి వార్తల్ని ప్రచారం చేసే జర్నలిస్ట్ కాదు నేను. నిజాయితీ గల జర్నలిస్ట్ని. ఏదైనా ఆధారాలు పక్కా ఎవిడెన్స్ ఉంటే తప్ప నేను వార్త పబ్లిష్ చేయను. అనవసరం గాలి మాటలు, గాలి వార్తలు ప్రచారం చేసే జర్నలిస్ట్ కాదు నేను. నా 26 ఏళ్ళ సర్వీస్లో ఎంతోమంది మీద వార్తలు రాశాను, అధికారుల మీద వార్తలు రాశాను, రాజకీయ నాయకుల మీద వార్తలు రాశాను, పెద్ద పెద్ద నాయకుల మీద వార్తలు రాశాను. కానీ ఏ రోజు కూడా అవాస్తవాలని, అబద్ధాలని ప్రచారం చేయలేదు. చేసింటే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను. ఏ రోజు నా మీద కేసులు పెట్టి లోపల వేసిండ్రు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు అనవసరంగా నా మీద నిందారోపణలు చేశారు. నిరూపించాల. తీసుకో, ఎంత టైం కావాలో తీసుకో. నా వాట్సాప్ ఓపెన్ చేసుకో, నా ఫేస్బుక్ ఐడి ఓపెన్ చేసుకో, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకో, నా యూట్యూబ్ ఛానల్ కూడా అంతే వెతుక్కో. ఎక్కడైనా సరే ఏ అవాస్తవాన్నైనా, ఏ అబద్ధాన్నైనా నా సొంత విశ్లేషణతో, నా సొంత అభిప్రాయంతో నేను ప్రచారం చేస్తే నిరూపించు. ఒకవేళ అక్కడక్కడ ప్రోగ్రాంలో నీ కార్యకర్తలు, నీ నాయకులు నిన్ను నిందించవచ్చు, నీపైన ఆరోపణలు చేసిండొచ్చు, నీపైన కొట్లాడిండొచ్చు. అవి యథాతథంగా ప్రజలకు చూపించింటా. ఎందుకంటే అది మీకు, మీ నాయకులకు మధ్య, మీ కార్యకర్తలకు మధ్య ఉన్న సమస్య కాబట్టి అది నాకు సంబంధం లేదు. మీరు అరుచుకుంటారు, మీరు తిట్టుకుంటారు, అది యథాతథంగా ప్రజలకు చూపిస్తాం. అది విలేకరిగా నా బాధ్యత. బట్ నేను స్వయంగా మీ మీద ఏమన్నా ఆరోపణలు చేశానా? నేను స్వయంగా విశ్లేషణ చేస్తూ అబద్ధాన్ని ప్రచారం చేశానా? చూపించండి. విషయం తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా 10 మందిలో అబద్ధాన్ని ప్రచారం చేస్తావు, అవాస్తవాన్ని ప్రచారం చేస్తావు అంటావా? మరి సమాధానం చెప్పు. ఎక్కడ ప్రచారం చేసినా, ఏ విషయంలో ప్రచారం చేసినా, ఏ మాధ్యమం ద్వారా ప్రచారం చేసినా చూపించు. తీసుకో, నీకు కావాల్సిన టైం తీసుకో. ఈరోజు కూడా ఎంపీఆర్డబ్ల్యూ జరిగిన ప్రోగ్రాం మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి మీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఈ మండలంలో దాదాపు కొన్ని 100 మంది కార్యకర్తలు ఉన్నారు. మరి ఈరోజు కనీసం పట్టుమని 10 మంది రాలే నీ దగ్గర, నీ చుట్టూ కార్యకర్తలు ప్రోగ్రాంకి. ఎందుకని విచారణ చేస్తే అంగన్వాడీ ఆయా పోస్టులు అమ్ముకుంది, నాయకులకు కార్యకర్తలకు చెప్పకుండా, వాళ్ళకి అనుకూలంగా లేకుండా, ఒక్కో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా అమ్ముకుంది అని చెప్పేసి బయట వాళ్ళు చర్చించుకుంటున్నారు. అందువల్ల కార్యకర్తలు, నాయకులు ఈరోజు ప్రోగ్రాంని బాయ్కాట్ చేశారని చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని కూడా నేను ప్రచారం చేయలేదే. ఏ రోజైనా అవాస్తవాన్ని, అబద్ధాన్ని నీకు అంటగట్టానా? లేదు కదా. ఎన్నో ఆరోపణలు వినిపిస్తుంటాయి, నేను ప్రచారం చేయలేదే. కాబట్టి నిజాలు తెలుసుకోండి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఇంకో విషయం గుర్తుపెట్టుకో, మీ టికెట్ ఆశించినప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేంత వరకు మీకోసం ఎంతగా పనిచేశానో ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. అర్ధరాత్రి 12 వరకు మీరు ప్రచారం చేస్తే అప్పటి వరకు మీ ఇంట్లో తిరిగి మీ కార్యక్రమాన్ని కవర్ చేశాను, మీ న్యూస్ పబ్లిష్ చేశాను. ఏ రోజైనా మీతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ ఒక్క 1000 రూపాయలు ఇప్పించుకున్నానా? ఏ రోజైనా ఒక్క చిన్న పని మీతో చేయించుకున్నానా? అంత నిజాయితీగా పనిచేస్తే అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తావంటావా? చూపించు. ఏ రోజు ఏ విషయము నువ్వు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టాల. నువ్వు నీ అబద్ధాన్ని, అవాస్తవాన్ని ప్రచారం చేసి నిరూపిస్తే నా ఛానల్ ద్వారా నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే, నిరూపించలేకపోతే ఏం చెప్తావు? తీసుకో, నీకు కావలసిన టైం తీసుకో. నువ్వు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించు. అనవసరంగా మాటలు మాట్లాడొద్దండి.
నా 26 ఏళ్ళ సర్వీస్లో మీలాంటి నాయకులను చాలామందిని చూశాను, చాలామంది మీద వార్తలు రాశాను, అధికారుల మీద రాశాను. ఏ రోజు అబద్ధాలు రాయలే, అవాస్తవాలు రాయలే, నిజాలే రాశాను, నిర్భయంగా రాశాను. ఒకవేళ మీ మీద ఏదైనా వార్త రాయాల్సి వస్తే నిర్భయంగా ధైర్యంగా నా ఛానల్ ద్వారానే పబ్లిష్ చేస్తా. దాపరికంగా వాట్సాప్ గ్రూపుల ద్వారానో, ఫేస్బుక్ ఐడీల ద్వారా, నకిలీ ఐడీల ద్వారానో చేయను. ధైర్యంగా నిర్భయంగా నా దమ్ముతో నా ఛానల్లోనే పబ్లిష్ చేయగలను. బట్ అబద్ధాలని, అవాస్తవాలని నేను ఎప్పుడు ప్రచారం చేయను. గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే గారు శ్రావణి.